నిజంగా గుండె బద్దలెసుకుపోయే వార్త ఇది. ఎందుకంటే ఒక మహిళ కామానికి, బహుశా ఈ మాట కాస్త కఠినంగా మీ హృదయాలకు తాకచ్చు, బట్ ఇది నిజం, వాస్తవం కాబట్టి నేను ఈ పదాలను ఉపయోగించాల్సి వస్తుంది. ఒక మహిళ తన కామానికి కుటుంబాన్ని నాశనం చేసేసింది. కట్టుకున్న భర్త, కన్న బిడ్డ, ఆ తర్వాత మామ. ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది స్టోరీ, ఆ జిస్ట్ మీకు అర్థమై ఉంటుంది కదా. ఇక డీటెయిల్గా మ్యాటర్లోకి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. ఉత్తరప్రదేశ్కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో మరో దారుణం చోటు చేసుకుంది. ఒకే ఇంట్లో 3 మగాళ్లను బలి తీసుకుంది ఓ మహిళ. ఆమె కామానికి ఆ ఇంట్లో 3 బలైపోయారు. ప్రియుడి కోసం భర్తను చంపేసింది ఆ దుర్మార్గురాలు. ఆపై ఆ కేసును మాఫీ చేసుకుందాం రండి అంటూ మామను పిలిచింది. కేసే కదా, మాఫీయే కదా అని చెప్పి మామ వెళ్ళాడు. అంతే, ఇంకే ఉంది. నిందితురాలు బమ్రౌలీకి చెందిన బబ్లీగా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ నిందితురాలు మామను చంపేసింది. కసితీరా కసా 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 కోసేసి చంపేసింది. అసలు ఏం జరిగిందనేది ఇప్పుడు డీటెయిల్గా మాట్లాడుకుందాం. కొన్నేళ్ల క్రితం హరివంతో బబ్లీకి పెళ్ళయింది. అయితే ఈ బబ్లీ అక్కడితో ఆగలేదు. ప్రేమ్ సింగ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం, అక్రమ సంబంధం పెట్టుకుంది. దీంతో ఈ ప్రేమ్ సింగ్, బబ్లీ కలిసి ఇటు బబ్లీ భర్తను చంపేశారు. ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది ఈ దుర్మార్గురాలు. అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ చోటు చేసుకుంది. అదే బబ్లీ కొడుకు. కళ్ళ ముందే తల్లి ప్రవర్తన నచ్చక ఆ కొడుకు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తల్లి చేసే ఆ చేష్టలు కొడుకుకి చాలా ఇబ్బందికరంగా అనిపించాయి. దీంతో తల్లి ప్రవర్తన సరిగ్గా లేదని మనస్తాపానికి గురైన బబ్లీ కొడుకు బలవన్ మరణానికి పాల్పడ్డాడు. 5 ఏళ్ల శిక్ష తర్వాత బబ్లీ విడుదలయ్యింది. ఎక్కడ? భర్త విషయంలో. అయితే కేసు రాజీ కోసం మామని పిలిచింది కదా, ఆ మామను కూడా హత్య చేసింది. దీంతో కోడలి స్వార్థం, క్రూరత్వంతో ఆ కుటుంబం సర్వం కోల్పోయింది. అసలు ఆడదానివేనమ్మా నువ్వు? బహుశా ఈ ప్రశ్నను అడగచ్చు అడగకూడదు నాకు తెలీదు, కానీ ఒకటి మాత్రం సమాజాన్ని అడుగుతుంది తల్లి, అసలు మనిషివేనా నువ్వు? మనిషివేనా? కామానికి కుటుంబాన్ని నాశనం చేస్తావా? నీకంతగా వాడితో వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు, చట్టం నీకు సహకరిస్తుంది. నా భర్త నాకు నచ్చట్లేదు, వాడితో పోతానంటే విడాకులు ఇచ్చేసి వెళ్ళిపో. వాడితో కాదు ఇంకెవరితో వెళ్ళిపోతావు, అది నీ ఇష్టం. నీకున్న స్వేచ్ఛ తల్లి, అది నీ ఇష్టం.